భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో విశేషమైన పూజలు ఘనంగా జరిగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి విగ్రహానికి 600 లీటర్ల పాలతో పాలాభిషేకం నిర్వహించారు. తమలపాకులతో పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి స్వామివారికి ఆకు పూజలు, అభిషేకాలు చేయగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలో రేపటి నుంచి 2 రోజుల పాటు ఐసెట్ పరీక్ష జరగబోతోంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 16 రీజనల్ సెంటర్లలో 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 56,222 మంది విద్యార్థులు ఐసెట్కు హాజరవుతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్స్ నష్టాలతో ట్రేడింగ్ ను మొదలుపెట్టాయి. సెన్సెక్స్ 656 పాయింట్లు కోల్పోయి 75,369 వద్ద కదులాడుతోంది. నిఫ్టీ 171 పాయింట్లు క్షీణించి 23,641 వద్ద ట్రేడ్ అవుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ముగింపుపై అనిశ్చిత నెలకొనడంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దాంతో రూపాయి జీవనకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 95.63 వద్ద ట్రేడ్ అవుతోంది. సినిమాల్లోనే కాదు, రాజకీయ రంగంలో కూడా విజయ్ క్రేజ్ ఏంటో మరోసారి నిరూపితమైంది. సీఎంఓ ఎక్స్ ఖాతాకు 4 లక్షల మంది మాత్రమే ఫాలోవర్స్ ఉండేవారు. ఇప్పుడు 21 లక్షల మంది అయ్యారు. విజయ్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఫోటోను డీపీగా పెట్టగా 24 గంటల్లో దాన్ని 14 లక్షల మంది వీక్షించారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 14, 15, 16 తేదీల మధ్య వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో గురువారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని ప్రాంతాలతో పిడుగులతో కూడిన వర్షాలు కురవబోతున్నాయి. కాకినాడ నుంచి హర్యానా రాష్ట్రంలో హిసార్ వెళ్లే రైలును ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు. జిల్లాలో 683 కోట్ల రూపాయలతో పలు రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే జోధ్పూర్, వారణాసి, ఢిల్లీకు కాకినాడ నుంచి రైళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు బైపాస్ రోడ్డుపై డివైడర్ను బైకు ఢీకొట్టింది. ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మరణించగా సైదాపురం నుంచి నెల్లూరుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరుకు తరలించారు. పోలవరం జిల్లా వై రామవరంలో భారీగా గంజాయి పట్టుబడింది. కోమరవరంలో వాహన తనిఖీలు చేస్తూ ఉండగా అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గంజాయి విలువ 50 లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం.